నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 16న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహిస్తున్న సందర్భంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర చైర్మన్ కంచర్ల బద్రితో కలిసి శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంచర్ల బద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు కీలక భూమిక పోషించారని, అలాంటి ఉద్యమకారులు నేడు నిరాధారణకు గురయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ మార్వాడి సుదర్శన్, తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోలక్ యాదగిరి, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక నాయకులు రంజిత్ పుట్ట, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ నాయకులు కె రాజేంద్ర ప్రసాద్, కళాకారులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, రేపు ఏప్రిల్ 16న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోయేటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు శాతవాహన యూనివర్సిటీకి రావడం జరిగింది. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి కేయూజేఏసీ మిత్రులను కూడా కలుసుకొని వారి చేత ఈ సభ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని యూనివర్సిటీల మిత్రులను ఆ రోజు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఆ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను కలుసుకుంటూ ఈ 10 సంవత్సరాల అనుభవాలను పంచుకుంటూ రేపు జరగబోయేటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి విద్యార్థిని నాయకులను అందరిని కూడా కలిసి మరి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా తప్పక పాల్గొని ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసి ప్రభుత్వాన్ని మరొకసారి ఈ ఉద్యమకారుల ఆకాంక్షల పైన ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత దశాబ్ద కాలం అంతా కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకుండా, కనీసం పట్టించుకోకుండా వారిపైనే నిర్బంధాన్ని ఎక్కుపెట్టి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ రాబోయే రోజులలో కూడా తెలంగాణ ఉద్యమకారులకు ఎలాంటి గుర్తింపు లేనటువంటి ఒక పరిస్థితి ఉంది. దేనికోసం తెలంగాణ తెచ్చుకున్నామో అర్థం కావట్లేదు. ఉద్యమకారుల జీవితాలు ఇప్పటికే చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితిలోకి దిగజారిపోయినాయి. రేపు రాబోయే రోజులలో ఎవరైతే ఏ ఉద్యమంలో పాల్గొనకుండా తెలంగాణ కోసం ఒక మాట కూడా మాట్లాడనటువంటి వాళ్ళు అనేక ప్రమోషన్స్, అనేక పదవులను అనుభవించి అనేక ఆస్తులను కూడగట్టుకొని భూములను కబ్జాలు చేసినటువంటి పరిస్థితులు కూడా తెలంగాణలో ఉన్నాయి. మరి ఇంత నెత్తురు దారపోసి ఎన్ని కేసులు నిర్బంధాలను ఎదుర్కొని జైలు జీవితాలను గడిపినటువంటి ఉద్యమకారులకు ఏంటిది, ఏం మిగిలింది ఈ తెలంగాణలో, ఏం వచ్చింది ఈ తెలంగాణలో చర్చించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుని కూడా ఈరోజు మేము ఈ సభకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ సభ లోపల మనం తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాము, ఏం జరిగింది, మరి ఎట్లయితే తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది, రేపు మన భవిష్యత్తు కూడా ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల మీద చర్చించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది, దాదాపుగా 2 సంవత్సరాలు కాబోతుంది. మరి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో 250 గజాల ఇళ్ల స్థలము, అది ఎన్నికల వాగ్దానంగానే మిగిలిపోయింది. మరి దాని మీద ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా చెయ్యరా, మరి ఆ భూములు ఎక్కడిస్తారు, ఆ 250 గజాల స్థలాన్ని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు కేటాయిస్తారా, జిల్లా కేంద్రాలలో ఇస్తారా, హైదరాబాద్ ఇస్తారా, అసలు నియోజకవర్గంలో ఇస్తారా, వాళ్ళ ఊళ్ళో ఇస్తారా, అసలు తెలంగాణలో ఉన్నాయా భూములు ఇవ్వడానికి, లేకపోతే ఏం చేయాలి, ఎక్కడి నుంచి తీసుకుంటారు. మరి దీంతో పాటు ఉద్యమకారుల గుర్తింపు కార్డులు కానీ, హెల్త్ కార్డులు కానీ, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్వయం ఉపాధిని కానీ చూపెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం ఒక కమిటీని వేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ
బోర్డును ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇంటి దగ్గర చేసుకుందామంటే భూమి లేదు, చేద్దామంటే ఉద్యోగం లేదు, చేతిలో పని లేదు, చిల్లి గవ్వ లేదు. ఈ పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులకు కూడా మరి స్వయం ఉపాధి కింద వాళ్లకు అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని గుర్తు చేయడం కోసం ఈ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో దగులుబాజీ పాలన కొనసాగింది. దగులుబాజీ పాలనలో విద్యార్థులు ఎవరైతే త్యాగాలు చేసిరో, ప్రాణ త్యాగాలు చేసిరో, వారి యొక్క ఆకాంక్షలు అన్నది పూర్తి కాలేవు కనుకనే మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేసి విద్యార్థులందరినీ జమ చేస్తూ వారి యొక్క ఆకాంక్షను తెలియజేసేదానికి మరి అక్రమ కేసులు పెట్టించుకొని తెలంగాణ విముక్తి చేసిన విద్యార్థుల ఆశయాలు ఎక్కడ కూడా కొనసాగలేవు, సాధింపులు కాలేవు కనుకనే సోమాజిగూడలో 16 తారీఖున విద్యార్థుల యొక్క ఆకాంక్షను వినిపించడానికి, రాజకీయ దళారులకు కూడా పిలుపునిచ్చేదానికి రండి. మరి ఏ విద్యార్థులైతే ఏ కాంక్షతోటైతే ప్రాణ త్యాగాలు చేసిర్రో అవి పూర్తి చేసేదానికి ఆ డిమాండ్లు చేస్తారు. ఆ డిమాండ్లను పూర్తి చేసేదానికి యావత్ యూనివర్సిటీలు పోరాటంలో సిద్ధం కావాలి. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ భూములను ఏ మాదిరిగానైతే కబ్జాలు చేస్తున్నారో అట్లనే అన్ని యూనివర్సిటీలలో ఈ దగులుబాజీ రాజకీయ నాయకులు వచ్చి ఇవాళ తెలంగాణ ఉద్యమం చరిత్ర లేని ఆ చరిత్రహీనులు ఇవాళ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. అవి ఇట్లను కాపాడుకునేదానికి విద్యార్థి చేసి పిలుపునిస్తుంది. తెలంగాణ సాధన్నే మన అస్తిత్వాన్ని కాపాడుకునేదానికి, మన పర్యావరణాన్ని కాపాడుకునేదానికి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడుకునేదానికి, విద్యార్థులకు PhDలు సాధించుకున్నా కానీ ఉద్యోగాలు లేవు కనుకనే ఆ ఉద్యోగాల సాధనకు ఈ పోరాటం కొనసాగుతుంది. సంపూర్ణ తెలంగాణను భవిష్యత్తును కాపాడేదానికే ఈ తెలంగాణ జేఏసీ అన్నది ఉద్యమ జేఏసీ పిలుపునిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 16 తారీఖు నాడు ప్రతి విద్యార్థి నా కర్తవ్యం ఈ తెలంగాణ ఉద్యమం కొని వాలంటీర్ గా తల్లి రావాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి తెలంగాణ ఉద్యమ జేఏసీ కోఆర్డినేటర్ గా పిలుపునిస్తున్నారు. ప్రియమైన తెలంగాణ ప్రజలారా, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఓయూ క్యాంపస్ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర వహించినటువంటి విద్యార్థుల యొక్క కీలకమైనటువంటి పాత్ర ఎన్నటికీ మరవలేనిది. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ పోరాటాలు ఎప్పటికీ మరవనటువంటి త్యాగాల పోరాటాలతో తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో ఒక దశాబ్దం గడిచిపోయిన విద్యార్థుల యొక్క భవిష్యత్తు దశ దిశ ఎక్కడ చూపించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థలు జరుగుతూ ఉన్నాయి. దీని రూపుమార్పడం కోసం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల జేఎన్టీ యాక్షన్ ముందడుగు వేస్తూ ఉన్నది. అందులో భాగంగా జేఎన్టీ యాక్షన్కి భాగస్వామ్యులై వస్తున్నటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరఫున మేము వాళ్ళకు పూర్తిగా మద్దతు ఇస్తూ ఉంటూ, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక తరఫున కూడా వాళ్ళకు మద్దతు పలుకుతూ ఉంటూ, విద్యార్థులకి, ఉద్యమకారులకి, కళాకారులకి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు మనం ఏవైతే 12 డిమాండ్లు ఉన్నాయో ఆ 12 డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్తూ, ఈరోజు కరీంనగర్, వరంగల్లో కాకతీయ యూనివర్సిటీలో, అట్లాగే మన కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో మన TVUV తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరఫున తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సమ్మేళనం రేపు ఏప్రిల్ 16న జరగబోయేటువంటి ఈ సమ్మేళనం మన హైదరాబాద్లోని నడిపొట్టున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరగబోతూ ఉన్నది. కాబట్టి అన్ని యూనివర్సిటీల నుంచి వెళ్ళి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసి ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నటువంటి విద్యార్థులు కూడా అందరూ కూడా ఇప్పుడున్న విద్యార్థులు, విద్యార్థులు ఖచ్చితంగా దాన్ని విజయవంతం చేయాలని మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటూ తెలియజేస్తా ఉన్నాం.